హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు 390 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఒక ఎపిసోడ్ వీడియోస్ లాగా వస్తాయన్నమాట. ఎందుకు ఏంటి అనేది ముందు ముందు మీకే చెప్తాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది. సో మై సిస్టర్ గాట్ ఎంగేజ్డ్ అనమాట. సో ఇది అయితే ఎంగేజ్మెంట్ వీడియో. సో యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఎంగేజ్మెంట్ తర్వాత మళ్ళీ షాపింగ్ ఉన్నింది, నేను వెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాను. సో ఇలా లేట్ అయిపోయింది. అవన్నీ కూడా ఒక సిరీస్ లాగా ఎపిసోడ్స్ లాగా పెడదామనేసి నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. సో ఎడిట్ చేయలేదు. ఇప్పుడు నుంచి అయితే ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎంగేజ్మెంట్ ముందు రోజు అనమాట. నేను ఒక 2 days ముందు అయితే వెళ్ళాను. సో అప్పుడు కడప నుంచి వచ్చేసి ఇది మేకప్ అంట మెహందీ వాళ్ళనైతే నేను పిలిపించాను అనమాట. సో వాళ్ళైతే మనకి ఇక్కడ మెహందీ పెడుతున్నారు. లిటరల్ ఎంత బాగా పండిందంటే వాళ్ళు హోమ్ మేడ్ అనమాట. అది మామూలువి అయితే ఏమంత అనిపించదు, కానీ ఇవి హోమ్ మేడ్ నుంచి చేసుకొని వచ్చారనమాట. సో అయితే చాలా బాగా పండింది. మా నైని అందరు పెట్టుకున్నారనమాట. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో చూసారా నా కోన్ అయితే ఎంత బాగా పండిందో. సో మార్నింగ్ వైబ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకా మేము ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్లో మేముంటే పక్కన రూమ్లో ఈ పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు. అసలు బొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయి, అసలు ఎట్లా ఆడుకుంటారు, అన్నీ కింద పోసి ఆడుకుంటున్నారు. ఇదేమో నాకు వచ్చి అమ్మ కాఫీ తాగు, నేను బిర్యానీ చేశాను, అమ్మ అది తాగు ఇది తాగు అని చెప్తూ ఉన్నిందనమాట. వాళ్ళు చాలా బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ మా చెల్లి అయితే కొంచెం జ్యువెలరీ అయితే కొన్నిందనమాట. సో ఆఫ్లైన్లోనే కొన్నారు, షాప్కి వెళ్ళి ఎంగేజ్మెంట్ కోసం అయితే కొన్నారనమాట. సో తను ఒక కంప్లీట్ ఒక బ్రైడల్ సెట్ లాగా, మినీ బ్రైడల్ సెట్ లాగా కొనింది. అండ్ 2 వచ్చేసి పక్కన ఎప్పుడన్నా సింపుల్గా ఫంక్షన్స్కి పనికొస్తుంది అన్నట్టుగా 2 కొనిందనమాట. అవే నాకు ఇప్పుడు చూపిస్తోందనమాట. చూడు నేను ఇది కొన్నాను, శారీకి సెట్ అవుతుందా అని అయితే నాకు చూపిస్తోంది తను. ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఎవరేం కట్టుకుంటున్నారు చీర, ఏం గాజులు తెచ్చుకున్నావు ఏంటి అనేసి అయితే ఉంటుంది కదా అందరికీ, అక్క చెల్లెలకి. సో నాకైతే అది కూడా ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నేనేం కట్టుకోవాలి, పిల్లలకి ఏం రెడీ చేయాలి, తనకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలా ఏంటి అనేది అలా ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను వెళ్ళినప్పటికీ 1 డేనే గ్యాప్ ఉన్నిందనమాట. సో ఆ 1 డేలోనే మేము అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాము. సో నేను తన బ్లౌజ్ కూడా చెక్ చేస్తున్నా, ఫిట్ సరిపోయిందా, వర్క్ బాగా వచ్చిందా అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్కి ప్లేట్ డెకర్ అనమాట. సో మేమే చేస్తున్నాం ప్లేట్స్. ఇవన్నీ కూడా నేను హోల్సేల్లో కొన్నాను. సో ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా ప్లేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ నేను డిఐవైస్ చాలా చూసాననమాట. యూట్యూబ్లో చూసాను, పింట్రెస్ట్లో చూసాను. సో ఇలా నెట్ పెట్టి కొంచెం అలా డెకోర్ చేయడం, అంటే ప్లేట్ డెకర్ చాలా బాగా కనిపిస్తుంది కదా స్టేజ్ మీద. సో అట్లయితే చేద్దామని చాలా ట్రై చేసాము. బట్ అది ఎక్కువ టైం టేకెన్ ప్రాసెస్ అనేసి ప్లేట్కే నెట్ అటాచ్డ్ వస్తుందన్నమాట. సో అట్లా అదిగోండి చూడండి, అలాంటివి నేనైతే పర్చేస్ చేశాను. అప్పుడు ఈజీగా ఐటమ్స్ పెట్టినప్పుడు ఊరికే
ఇలా టైట్ చేయడమే అనమాట థ్రెడ్‌ని. సో, అలా అయితే కొన్నాం. ఇదైతే 6 టైప్స్ అనమాట. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ పెట్టేకి. అలా చేసేసి పైన వ్రాపింగ్ చేసేసి గిఫ్ట్ పేపర్ అయితే ప్యాక్ చేశారనమాట. సో, అప్పుడు చూసేదానికైతే చాలా బావుంటుంది అనేసి. చూసారా, నేను ఈ రిటర్న్ బ్యాగ్స్ కూడా నేను హోల్సేల్ షాప్లోనే కొన్నాను. అండ్ ఈ థ్యాంక్ యూ కార్డ్స్ వచ్చేసి మీషోలో బుక్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఈ కవర్ పైన ప్లెయిన్గా ఉంది ఎందుకు అనేసి. సో తన ఎంగేజ్మెంట్కి తనే రాసుకుంది కొన్ని కొటేషన్స్, కొన్ని తెలుగులో రాసింది, కొన్ని ఇంగ్లీష్లో రాసింది, అలా రాసింది అనమాట. ప్లెయిన్గా పెట్టలేదు. సో ఏదో ఒక కొటేషన్ అనమాట. అండ్ ఇక్కడ నైట్ అయితే ఇంకా ముగ్గులు వేసేస్తారనమాట. అండ్ మార్నింగ్ ఇంక లేవగానే ఎంగేజ్మెంట్. సో మార్నింగ్ తల అంటాలి పాపకి అనేసి తనని కూర్చోబెట్టారనమాట. కూర్చోబెడితే ఇంకా నేను మా అత్తయ్య వచ్చేసి తల అంటుతున్నాం తనకి.
అండ్ ఇక్కడ ఇంకా మేము తలంటేసి అదైతే రెడీ అయ్యడానికి అయితే వెళ్ళిందనమాట. ఈ లోపల నేను రెడీ అయిపోయేసి మండపం దగ్గరికి అయితే వచ్చానమాట. అంటే గుళ్ళో జరిగింది ఎంగేజ్మెంట్. సో అక్కడికైతే వచ్చేసాను. తర్వాత వచ్చేసాక టిఫిన్ తినేసి పిల్లలకు కూడా రెడీ చేశాను. అండ్ ఇక్కడ మా చెల్లికి రెడీ చేస్తున్న ఆవిడ వచ్చేసి కడప నుంచే బుక్ చేసామన్నమాట. సో పద్దు మేకప్ ఆర్టిస్ట్ అనేసి. తో తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద ట్యాగ్ చేశాను. ఎవరైనా మేకప్ చేసుకోవాలి అనుకుంటే తినని కాంటాక్ట్ అవ్వండి, చాలా బాగా చేశారు. అండ్ మేము టిఫిన్ తిని తను రెడీ అయ్యే లోపల ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అండ్ లిటరల్లీ చెప్పాలంటే పెళ్ళికొడుకు వాళ్ళు కొంచెం టైంకి ఫాస్ట్గానే వచ్చేసారనమాట. మాకైతే మా చెల్లెలు రెడీ అవ్వలేదు ఇంకా. సో మాకు కొంచెం లేట్ అయిపోయింది, హడావిడి అయిపోయింది. పూజారి గారు కూడా వచ్చి కూర్చునేసినారు, ఇంకా రెడీ అవుతూనే ఉండినారనమాట. సో ఇక్కడ ఈ ప్లేట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో కస్టమైజ్ చేయించాను. ఫస్ట్ ఆ ప్లేట్ ఆర్డర్ చేశాక తర్వాత వాళ్ళు ఇచ్చే ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలన్నమాట, ఎలాంటి మనకు ఆర్డర్ కావాలి, నేమ్స్ అలా. సో నేను అలా అయితే కస్టమైజ్ చేశాను ఫ్లిప్కార్ట్లోనే. అండ్ ఇవన్నీ మేము ర్యాపింగ్ ముందు రోజే చేసి పెట్టేసామన్నమాట. సో ప్లేట్స్ అన్నీ చూడండి ఎంత బాగా కనిపించాయో. అండ్ ఆల్రెడీ కొంతమంది బంధువులు అయితే వచ్చేసారు. ఇక్కడ స్టేజ్ మీద అయితే హడావిడిగా ఉంది. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు రావడమే ఆలస్యం అన్నమాట. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురికి వాళ్ళైతే శారీ పెట్టారు. అండ్ ఇక్కడ నాన్న వాళ్ళు పెళ్లి కొడుకుకి కూడా బట్టలు అయితే పెట్టారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళి చేంజ్ చేసుకురావాలి. ఈ లోపల మాకైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. లిటరల్లీ నాకైతే మొబైల్ వీడియో తీయాలని ఉంది, కానీ నాకు బాబు ఏడుస్తున్నాడు. అండ్ అమ్మ నాన్న వాళ్ళు పీటల మీద కూర్చుంటారు కదా, కొంచెం నేనే కింద ఏమన్నా అందియడం అలా హెల్ప్ చేయాలన్నమాట. సో రెండు ఆల్మోస్ట్ మేనేజ్ చేశానని అనుకుంటున్నాను. అందుకే అక్కడక్కడే ఉన్నాయి క్లిప్స్ అన్నీ. సో మీరేం టెన్షన్ పడకండి, నేను అన్నీ మ్యాక్సిమం అన్నీ పెట్టాలనే ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క కంటెంట్ ఎగ్జాక్ట్ రింగ్స్ వాళ్ళు చేంజ్ చేసుకునే టైంకి నేను లేనన్నమాట అక్కడ. సో అదే మెయిన్ క్లిప్, బట్ అదే మిస్ అయింది. కానీ నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి.
Hope you like this video. Do like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. ఇంకా ముందు ముందు అన్ని పెళ్లి వీడియోసే వస్తూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.